జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 8వ శ్లోకము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటటువంటి వాడు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద కోరిక తగ్గించుకోవాలి. అంతేకాకుండా ఇవన్నీ దుఃఖమయాలే కదా, అంటే సంపాదించటం దుఃఖం, సంపాదించిన దానిని కాపాడుకోవటం దుఃఖం. ఇక సంపాదించినది అనుభవిస్తూ ఉంటే ఆరోగ్యం చెడిపోవటం అదొక దుఃఖం. ఈ రకంగా అన్నీ దుఃఖమయాలే కదా. అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియముల చేత ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలను అనుభవిస్తే కలిగేటటువంటి దుఃఖాలను జ్ఞాపకం చేసుకొని వాటి మీద కోరిక తగ్గించుకోవటం, ఇది చేస్తూ ఉండాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకునేవారు. అంతేకాకుండా అర్జున, ఇంకా అహం అనంటే ఆత్మ. అయితే శరీరాన్ని చూసి మనం నేను అంటూ అహం అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటాం. అంటే నేను కాని దానిని నేను అని అనుకుంటూ ఉన్నాం. శరీరాన్ని చూసి నేను అని అనుకుంటూ ఉన్నాము. దానినే అహంకారము అని అంటాం. అది పోవాలి. నాది కాని దానిని నాది అని అనుకుంటున్నాం. అది మమకారం, అది పోవాలి. ఆ రకంగా అహంకార మమకారాలు పోవాలి. అంతేకాకుండా ఇక పుట్టటం, చనిపోవటం, మధ్యలో వచ్చేటటువంటి ముసలితనం, ఇంకా జీవితకాలములో మధ్యలో వస్తూ ఉండేటటువంటి వ్యాధులు, ఇవన్నీ కలిగించేటటువంటి ఈ దుఃఖాన్ని, ఈ బాధలను కూడా మరచిపోవద్దు. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరములో ఉన్నప్పుడు ఇవి తప్పనిసరి కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది. ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తాం. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. జనన మరణ చక్రములో నుండి విముక్తులం అవుతాం. అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు నేను చెబుతూ ఉన్నటువంటి ఈ స్వభావాలన్నింటినీ అలవాటు చేసుకోవాలి. ఈ గుణములనన్నింటినీ సంస్కరించుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకము ద్వారా 3 స్వభావాలను, 3 గుణములను మనలో సంస్కరించుకోమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందరి శ్లోకములో 9 స్వభావాలను, ఈ శ్లోకము ద్వారా 3 స్వభావాలను, మొత్తం ఇప్పటికీ 12 స్వభావాలను స్వామి ఉపదేశం చేస్తూ మనందరినీ అలవరుచుకోమని చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన స్వభావములను అలవరుచుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ
పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోష అనుదర్శనం. ఓం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం.